కేరళలో అది జరగలేదు. అక్కడ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు రోడ్ల మీద చూస్తే, ఇప్పుడు ప్రస్తుతం రోడ్ల మీద చూస్తే పాకిస్తాన్ జెండాలు పట్టుకొని ముస్లిం మతస్థులందరూ కూడా ఊరేగుతున్నారు. ఇప్పుడు ఈ సాతాన్ బిడ్డ చెప్పింది నిజమేనా? ముస్లింలు పాకిస్తాన్ జెండా పట్టుకుని ర్యాలీలు చేశారా? కేరళలో మీరు స్క్రీన్ మీద చూడండి ఈ జెండాని ఒకసారి. നമ്മൾക്കായി നൽകിയ പൂങ്കോടി പാറട്ടെ വാനോളം ഈ കൊടി. 2026 ഇലക്ഷൻ അങ്ങനെ നമ്മള് UDF തൂക്കിയിട്ടുണ്ടല്ലേ. പക്ഷെ ఇది IUML పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. ఈ పార్టీకి సంబంధించిన అధికారిక జెండా ఇది. ఈ పార్టీ కేరళలో 22 స్థానాల్లో గెలుపొందారు. కేరళలో ఈ పార్టీ UDF అనే కూటమిలో భాగం అన్నమాట. ఇక్కడ ఆంధ్రాలో ఎలాగైతే NDA ఉందో అదే విధంగా కేరళలో UDF. అంతేకాకుండా తమిళనాడులో కూడా IUML పార్టీ 2 MLA సీట్స్తో అక్కడ TVK ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి TVK ప్రభుత్వం నిలబడడంలో సహకారం అందించింది కూడా ఇదే ముస్లిం పార్టీ. IUML నుంచి 2 MLAలు విజయ్ కు సపోర్ట్ చేస్తున్నారు. IUML మీ క్రైస్తవులు కూడా కొంతమంది చేతిలో బైబిల్ పెట్టి మరి మా క్రైస్తవుడు సీఎం అయ్యాడు అని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చూడండి ఈ పాస్టర్ గారు ఎంత బాగా నవ్వుతున్నాడో, మొహం వెలిగిపోతుంది. కానీ ఈ సాతాన్ బిడ్డకి ఏమీ తెలీదు. ఆ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా సోషల్ మీడియాలో ఏం కనిపెడితే దాని మీద పిచ్చి పిచ్చిగా వాగడం తప్ప ఏమి తెలీదు. నోరు విప్పితే అబద్ధాలు. ఈ సాతాన్ బిడ్డకి ఇండియాలో ఉన్న పార్టీ జెండాకిని పాకిస్తాన్ జెండాకిని తేడా తెలీదు. నోటికి ఏం వస్తే అది వాగడమే. ఇదిగో ఇది డిఫరెన్స్, తెలుసుకోవయ్యా బాబు.